ఇదే ఆర్టీసీ ఉద్యమంలో ఎందుకు అంత 2-3 రోజులకే మనుషులు చచ్చే కాడికి తెచ్చిందంటే ఇది ఏమైనా హరీష్ రావు ప్లానా? ఆర్టిజన్స్ ఏవైతే 20,000 మంది వాళ్ళు ధర్నాకు దిగినరో లేకపోతే నిరసనకు దిగినరో మాట్లాడి మేము దాన్ని సబటైజ్ చేసిన వాళ్ళని ఎలిమినేట్ చేసే టైంలో భట్టి గారు ఆ రోజు దాన్ని రిజాల్వ్ చేసిండు. దాని వెనుక కూడా వీళ్ళ ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళని ముందుకు దోసిండ్రు, వీళ్ళు వెనుకకు పోయిండ్రు. ఇంతెందుకు మిగతా ఉద్యోగ సంఘాలను కూడా రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేసిండ్రు. ప్రతి ఒక్క ఏదైతే హింసాత్మక సంఘటన జరిగే పరిస్థితులు వచ్చినప్పుడల్లా దాని వెనుక కేటీఆర్ హరీష్ రావు ఉంటుండు. ఆయన గూడుపుటాని రాజా ఉన్నాడు కదా, ఫామ్ హౌస్ రాజా, ఆయన చెప్తే చేస్తున్నా, మరి వీళ్ళు చెప్తే చేస్తుండ్రు. దాంట్లో ఇంకో మొన్న మనోని పేరు ఏంది సుమన్ అంటోటి బట్టి వాళ్ళు ఏం చెప్పారో అది సీక్రెట్ మీటింగ్ బయట చెప్పేసి రైలు పట్టాలను గోసేయాలి, బిల్డింగ్లను కూల్చేయాలి. మీ బతుకంట కూల్చుడు తప్పితే నిర్మించుడు ఎక్కడిది? ప్రజల ప్రాణాలను కూల్చి ఈరోజు అధికారంలోకి వచ్చి తెలంగాణను కూడా కూల్చి దరిద్రులారు. ఇంకేం కావాలి మీకు? ఏదో కాంగ్రెస్ పార్టీ వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పథకాలు పేదోనికి అందే ప్రయత్నం జరుగుతున్నాయి. ఆ పథకాలను అందితే ఎక్కడ మేము దూరం అవుతామో అనే ఉద్దేశంతో ఉన్నదిలే మీకు ముందు ఎందుకు బీజేపీ మీపై ప్రేమగా చూస్తూనే ఉన్నది, ఎట్లాగూ మిమ్మల్ని కబలించేందుకు చూస్తూనే ఉన్నది. మీరు వాళ్ళ కబందాస్తాలకు పోవాల్సిందే, పోకపోతే ముగ్గురు లోపల ఉంటారు. మేము ప్రతిసారి అంటున్నాం దొంగతనం చేసినోడు లోపల ఉండాలి, కానీ బయట తిరిగి ఎత్తులు కొడతా ఉంటే ఏంటని మా ముఖ్యమంత్రి గారితో అంటూ ఉంటాం. కానీ చట్టం తన పని తాను చేసుకుపోవాలని చెప్తుంటాడు. ఇన్ని ఆర్థిక అకృత్యాలు, ఇన్ని సామాజిక అకృత్యాలు, ఇన్ని రాజకీయ అకృత్యాలు చేసిన మీకు తెలంగాణలో రాజకీయంగా కొనసాగే నైతిక హక్కు లేదని ప్రజలు తీర్పిచ్చినాక కూడా సిగ్గు రాకపోతే ఇంకేం చేయాలి? మాలాంటి వాళ్ళం అప్పుడప్పుడు ఆవేశపడి మాట్లాడుతుంటే కూడా జనం ఏమనుకుంటున్నారంటే వీళ్ళ మీద ఎందుకు ఎగురుతున్నారు, వాళ్ళు ఎట్లా పోయినోళ్ళే కదా అంటున్నారు. కానీ మీ అబద్ధం ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఈ నెల రోజుల నుంచి చూస్తున్నాం. ఏది తగ్గేది లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఉన్నది కాబట్టి, ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి కాబట్టి, ప్రజలతో ఏ విధంగా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి ఆగుతున్నాం. మీలాగా నువ్వు ప్రభుత్వం లేకుండానే దొంగ సొమ్ము దాచుకొని నువ్వు ఇట్లా రోజు ఒక మీటింగ్ పెట్టి అబద్ధాలు చెప్తే, ప్రభుత్వంలో ఉన్న మేము ఎమ్మెల్యేలు ఉండి, ఎంపీలు ఉండి, మంత్రులు ఉండి, విప్లవం ఉండి మేము చేయలేమా? విఘ్నత, అబద్ధాలను ప్రచారం చేయాలంటే ఆ విఘ్నత అడ్డం వస్తుంది. కానీ మనకు అదేమి లేదు, బాజాప్తా అధికారం కోసం. అందుకని నేను అంటున్నా, దాచుకొని దోచుకున్న డబ్బుతో రోజుకో మీటింగ్ పెడితే కాదు కేటీఆర్, హరీష్ రావు. ప్రజలను ప్రేమించడం నేర్చుకోండి. అధికార పక్షంగా మీ మీద ఎప్పుడు కూడా కక్ష సాధింపు లేదు. కక్ష సాధింపే లక్ష్యమైతే మీరు ఒక్కరోజు కూడా బయట ఉండరు. అన్ని అకృత్యాలు, నేరాలు, ఘోరాలు చేసింది. మమ్మల్ని పెట్టింది కదా అందరినీ జైల్లో ఉత్త పుణ్యానికి. మేము మీలాగా సిగ్గులజ్జ లేకుండా చేయగలుగుతామా? మా ముఖ్యమంత్రి గారికి ఎంత ఆవేశం ఉన్నా ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మీ పట్ల అంత ఓపికతో ఉంటున్నాడు. కానీ అది ఓపిక, సహనం, చేతగానితనం అనుకుంటే ఖబర్దార్. కేసీఆర్ నీకు కూడా చెప్తున్నా, ఇంట్లో వండుకున్నాను నేను. ఈ ఇద్దరు దొంగల్ని ఇట్లా బయటపెట్టి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం మానుకో. లేకపోతే రేపటి రోజున ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో నువ్వే తెలుసుకుంటూ చూసుకోమని. రెచ్చగొడితే అంతకంటే ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కేటీఆర్, హరీష్ రావు ప్రత్యక్షంగా చెప్తున్నా నేను. ఏదో ఉద్యమ కాలంలో ఇల్లు మాతో కలిసి పనిచేసిరని ఒక జాలి, అరే మీరు జైల్లో పెట్టినా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాం హౌలగాళ్ళారు. కనీసము రాజకీయం చేయండి. ఇది రాజకీయం అనుకోకండి. రెచ్చగొట్టి, ప్రజల్ని రెచ్చగొట్టి, వర్గాలను రెచ్చగొట్టి, వైషమ్యాలను రెచ్చగొట్టి ఇన్ని రకాల డ్రామాలు అక్కర్లేవు. ప్రజలకు నిజాయితీగా మీరు ప్రజల సమస్యల మీద కొట్టాడంటే ప్రజలు హర్షిస్తారు. భవిష్యత్తులో నేను అంటున్న మీ యొక్క స్పీడుని నేను గమనిస్తున్నా కదా. మీరు ఎట్లా వచ్చి సర్ అనే మీటింగ్లతోని ఏ రాజకీయాలు మాట్లాడుతున్నారు? హౌలా ఓట్లు పోయినోని గురించి మాట్లాడాలి, ఓట్లు పోకూడదని మాట్లాడాలి, ఓట్లు ఎట్లా చేసుకోవాలని మాట్లాడాలి. 2-3 నిమిషాలు అది మాట్లాడతారు, ఇక కథం వచ్చేస్తారు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి.
రాత్రి కళలో కూడా వచ్చి ఇబ్బంది పెడుతుండా వదులుతలే సర్రు మనం ఓ అని ప్రకాష్ రాజ్ ఏదో సినిమాలు ఒక్కటి సినిమాలు అన్నట్టు సర్రు లేచి ఒకటేసారి పవర్ పోయిందంటారా? పవర్ పోయి పరేషాన్లో ఉన్న దరిద్రులారా, పవర్ కోసం ఇది కాదు పద్ధతి. రోడ్లు ఎక్కినాం, జైల్లో అయినాం, జైల్లో పాలు పోయినాం, హౌస్ అరెస్ట్లు అయినాం, పాదయాత్రలు చేసిన మా నాయకులు. మీ యొక్క నియంతృత్వాన్ని ఎదిరించడానికి తెలంగాణ సమాజం అంతా ఏకమై చూసింది కదా. భారత్ జోడో యాత్రలో ఏ విధంగా జనమంతా కూడా సబ్బండ వర్ణాలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించినాయి. మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు అనుకుంటున్నారు? మళ్ళీ మీరు వస్తే ఏమొస్తుందో తెలియదా? కాబట్టి మాట్లాడేటప్పుడు లేదంటే ఇంకా చెప్పాలంటే మీరు ప్రవర్తించే తీరు ఏ విధంగా ఉంటుందో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఇంతవరకు ఈ మాత్రం ఎందుకు మర్యాదతో పద్ధతితో ఉంటున్నామనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటే మంచిదని చెప్పి తెలియదు. ఎందుకంటే 2-3 నెలలకు ఒకసారి వీళ్ళకు ఈ పిచ్చి లేస్తూనే ఉంటుంది. మళ్ళీ మేము ఇట్లా ఆవేశపడుతూనే ఉండాలి, మళ్ళీ ఎవరో ఒకటి చెప్పాలి. దాంట్లోనే మన మిత్రులే అంటేనే అన్న పదాలు జారుతూనే ఉంటారా మీరంటే మరి ఏం చేయాలి? సీఎంను పట్టుకొని వాడు వీడంటే మరి వీళ్ళని ఎందుకు గౌరవించాలి? ఆ కుర్చీకి కనీసం గౌరవం ఇచ్చే సంస్కృతి లేని సంస్కారహీనులు కదా మీరు. మీతో మర్యాదగా మాట్లాడితే మీ భాష అర్థం కాదు అది. ఎందుకంటే మౌనం మీ భాష, మర్యాద మీ భాష కాదు. కాబట్టి ఇలాంటి మాటలు భవిష్యత్తులో మీకు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ భాషను మాట్లాడలేని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రిని, క్యాబినెట్ను పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఖబర్దార్ మీకు కూడా అదే స్థాయిలో మీకు రిటర్న్ ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. రమ్మను ఇక ఏదో ఒక ఏడుకి వస్తుంది. ఇదంతా పాత డైలాగే బ్రదర్. ఎక్కడికి వస్తారో నేను చెప్పిన హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తాం, లేకపోతే మా దాడికి రా, లేకపోతే ఇక్కడికి రా అన్నాం. వాళ్ళు రారు. వాళ్ళు చూస్తే ప్రచారం చేసుకుంటే వెళ్ళిపోవడమే తప్పితే వాళ్ళు ఏం చేయరు. ఒతే పిరికి సన్నాసులు వాళ్ళు ఏడికి రాలేరు. ఒకనే కాడిపోయి ఆ ప్రెస్ మీట్లో సోటకాయ కాడ ముచ్చట్టు చెప్పినట్టు చెప్తా ఉంటారు అంతేగాని ఈడికి రా, ఏడికి అసెంబ్లీలో చర్చించమంటే తుర్రుమని పారిపోతారు. అసెంబ్లీలో చర్చించడం చేత కాదా? ప్రజా సంఘాలు లేకపోతే పౌర సమాజం అంటే వస్తాం. కానీ రాజకీయ పక్షం ఉండి అసెంబ్లీ ఉండి రమ్మంటే రాని వాళ్ళను, చేతగాని వాళ్ళను మనం ఇంక ఎంతసేపు నువ్వు రా అంటే కూడా ఏడుకొస్తారు. ఆయన ఆన్నే ఉంటాడు. రమ్మని ఆయన్ని రమ్మని పంపిద్దాం. మెట్రో విషయంలో కేటీఆర్ మాట్లాడుతూ 2023లోనే మేము ప్రణాళిక సిద్ధం చేసినాము, మరి కేంద్రానికి పంపించాము, కావాలని చెప్పి రేవంత్ రెడ్డి మెట్రోకు అడ్డంకిగా నిలిచినాడు, శంషాబాద్ వరకు విస్తరించేందుకు ఆగి ఇప్పుడు దాన్ని ఫేజ్ 1 ఫేజ్ 2 లెక్క తీసుకొచ్చి ఆయన కుటుంబ సభ్యులకు అక్కడ ఉన్నటువంటి మెట్రో 30,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి విలువ ఉన్నటువంటి భూములను అప్పగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కేటీఆర్ మాట్లాడారు. అసలు మెట్రో గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడి మీద? మెట్రో ప్రతిపాదన మాది. జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాంక్షన్ చేసినది ఫేజ్ 1 అయినా ఫేజ్ 2 వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వస్తుంది. వీళ్ళకి సంబంధం లేదు. రిబ్బన్ కటింగ్కి పోయిండ్రు అంతే. అంతకు మిక్కిలి ఏం లేదు. వాళ్ళకి మాట్లాడే వాళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చిండ్రు బ్రదర్? కనెక్టివిటీ కూడా చూసినావు కదా. ఆయన ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి ప్రయత్నం చేసింది హైటెక్ సిటీ నుంచి అటు. కాబట్టి మెట్రో మీద కానీ, ఔటర్ రింగ్ రోడ్డు మీద కానీ, ఎయిర్పోర్ట్ మీద కానీ వాళ్ళకు మాట్లాడే హక్కు లేదు. ఏమైనా సరే వాళ్ళకి మాట్లాడే హక్కు ఉన్నది ఏంటంటే ఆ రీజనల్ రింగ్ రోడ్ని అమ్ముకున్నది ఎలా, లేకపోతే హైదరాబాద్ చుట్టూన్న అసైన్డ్ భూములు అమ్ముకోవడం ఎలా, కోర్ట్ ఆఫ్ వాల్ ల్యాండ్స్ ఎట్లా అమ్ముకోవాలి, లేకపోతే ఎవెక్టివ్ ప్రాపర్టీని ఎట్లా చూడాలి, అట్లనే ఇప్పుడు ఎస్బీఐ లాంటి భూములు ఉన్నాయిగా వాటిని క్యాన్సిలేషన్ చేసి వాళ్ళ మనసులకు ఎట్లా ఇవ్వాలి, భూదాన్ భూములు ఎట్లా తీసుకోవాలి. వాళ్ళ 10 సంవత్సరాల కాల పాటు చేసింది మొత్తం కూడా తెలంగాణను దోచుకోవడం తప్పితే వాళ్ళు ఇంకో ప్రణాళిక లేదు. వాళ్ళు దోచుకునే